ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మీరు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులు సులువుగా చేసుకోవచ్చు, అనవసరమైన దాన్ని కూడా రివ్యూ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. కొన్నిసార్లు డ్రెస్సెస్ పైన లిప్స్టిక్ కనుక అంటింది అనుకోండి, సింపుల్గా ఎలా రిమూవ్ చేయాలో చూద్దామండి. దానికోసం ఫస్ట్ కొంచెం సర్పు వేసేసి ఎక్కడైతే లిప్స్టిక్ అంటిందో, ముఖ్యంగా లాంటి లైట్ కలర్స్ పైన వైట్ వాటిపైన అంటిందంటే పోవడం చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు అంటిని వెంటనే మనం ఏంటంటే కొంచెం దానిపైన సోప్ కానివ్వండి, లేదు కానివ్వండి, సర్ఫ్ కానివ్వండి వేసేసేసి వేడి నీళ్ళలో ఒక 1 అవర్ పాటు నానబెట్టేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఓన్లీ బై హ్యాండ్తోనే వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్గా అయితే మీరు ఎక్కువ కనుక ఉంది అనుకోండి, బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తో క్లీన్ చేసినా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి యాలకులు ఉంటాయి కదండి. యాలకులు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అనుకోండి, డైరెక్ట్గా ఇలా కొంచెమే ఉంటాయి అనుకోండి, పౌడర్ లాగా ఫైన్ పౌడర్ లాగా కావాలంటే అవ్వదు కదండి. అలాంటి అప్పుడు కొంచెం షుగర్ కానివ్వండి, లేదు అంటారా సాల్ట్ కానీ ఏదైనా ఒక పావు స్పూన్ కనుక వేసేసుకొని మిక్సీ కనుక పట్టేసుకున్నామే అనుకోండి, నేను మిక్సీ పట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫైన్ పౌడర్ లాగా అయితే అయిందో. ఈ విధంగా మనకి మెత్తగా పౌడర్ లాగా కావాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా సాల్ట్ కానివ్వండి, లేదంటే కొంచెం షుగర్ కానివ్వండి వేసి మిక్సీ పట్టేసామనుకోండి, ఈజీగా మనకి ఎక్కువ సేపు రుబ్బకుండానే మిక్సీ అనేది మెత్తగా అయితే పౌడర్ అయితే అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ బాటిల్స్ వాడుతాం కిచెన్లో. కౌంటర్ టాప్ అయినా డైరెక్ట్గా ఈ విధంగా కిందే కనుక పెట్టేసాము అనుకోండి, ఆయిల్ అంతా అంటుతుంది. దానివల్ల అంటే ఆ ప్లేస్ కూడా మనకి జిడ్డుగా ఆయిల్గా ఉంటుంది కదండి. అలా అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఆయిల్ కింద మన బాటిల్ నుంచి కింద పడకుండా ఉండాలంటే మనకి బిర్యానీ బాక్సెస్తో పాటు ఇలాంటి ప్లేట్స్ అయితే చిన్న వస్తూ ఉంటాయి కదండి. వీటిని ఏం చేస్తాం, మన అనవసరం చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదా. ఇన్కేస్ ఇలాంటి క్యాప్స్ కనుక ఉన్నాయి అనుకోండి, లేదంటే ఏదైనా స్టీల్ ప్లేట్ అయినా కానివ్వండి, వాడనేది ఉంటుంది కదా, వాడని ఇన్కేస్ మీ ఇంట్లో ఉంటే అదైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ అయినా పెట్టేసుకోవచ్చు. దానివల్ల మన కౌంటర్ టాప్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి. దానివల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పిల్లలు వాడుతూ ఉంటారు కదండి. పిల్లలు అంతా దీనిలో ఉన్నదంతా అయిపోయాక ఏం చేస్తాము, అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. దీన్ని మనకి ఇవ్వమని చెప్పడం, దీన్ని ది బెస్ట్ యూస్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసానండి. ఫస్ట్ దీని లోపల ఉన్నదంతా చాలా నీట్గా క్లీన్ చేసేసేయండి ఈ బాక్స్ని. దీన్ని దేనికి ఉపయోగిస్తామన్నారు, పిల్లల లంచ్ బాక్సెస్లో కానివ్వండి, లేదు అంటారా హస్బెండ్ లంచ్ బాక్స్లో కానివ్వండి, కొంచెం పికిల్స్ కనుక పెట్టాలి అనుకోండి, స్పెషల్గా బాక్సెస్ అనేవి కొంటూ ఉంటాం కదండి. ఇది కూడా చాలా టైట్గా అయితే ఉంటుందండి. ఎప్పుడైనా పికిల్ పెట్టాలి అనుకున్నప్పుడు స్పెషల్గా బాక్సులను కొని అవసరం లేకుండా ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని నీట్గా క్లీన్ చేసేసి ఎండలో ఆరపెట్టేసి ఆ తర్వాత ఇలాంటి పికిల్స్ కనుక వాడేసుకున్నామే అనుకోండి, పికిల్ బాక్స్ లాగా చిన్ని బాక్స్ లాగా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇలాంటి చిన్నవి డస్టర్లు అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి కదండి. దీన్ని తీసుకొచ్చి దీనిపైన బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నానండి. దీన్ని మన ఫ్రిడ్జ్ లోపల ఏంటి అంటే కొంచెం మనకు అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ డోర్ని తీసిన వెంటనే అంటే కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు మనం ఈ స్పాంజ్ పైన బేకింగ్ సోడా కనుక పెట్టేసాము అనుకోండి, కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది కంట్రోల్ అయితే అవుతున్నాం. వీక్లీ వన్స్ దీని కనుక చేంజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, బేకింగ్ సోడా అనేది బ్యాడ్ స్మెల్ అబ్జర్వ్ చేస్తాం, బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి షుగర్ ఏంటంటే కొన్నిసార్లు ఎక్కువ నీరుగా అవుతూ ఉంటుంది కదండి. అలా నీరుగా అవ్వకుండా ఉండాలి. అలానే కొబ్బరి కూడా మనకి త్వరగా బూజు పట్టేస్తుంది, అలా కూడా బూజు పట్టకుండా ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా పంచదార డబ్బాలో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, నీరు పట్టదు, కొబ్బరికి అలాగే బూజు కూడా పట్టకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి క్యాలెండర్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఈ క్యాలెండర్ ఖచ్చితంగా ఫ్యాన్ గాలికి ఈ విధంగా అటు ఇటు అవుతూ ఉంటుంది కదా, మనం చూసుకోవాలన్నా కానీ, లేదంటే కొన్నిసార్లు సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. అలా మనకి మూవ్ అయిన ప్రతిసారి సౌండ్ రాకుండా ఉండాలి, పేపర్స్ అనేవి వెళ్ళకుండా ఉండాలి అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా టిక్ టాక్స్ కనుక ఉన్నాయని టిక్ టాక్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండి. లేదు అంటారు మామూలు స్లైడ్స్ ఉంటాయి కదా పక్క పిన్నులు, వాటినైనా మీ కంఫర్ట్ని బట్టి అయితే ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో అదైతే పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్విచ్ బోర్డులో మనం 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేసినా కానివ్వండి, ఊరికే దుమ్ము పడిపోతూ ఉంటుంది, అలాగే చాలా నీట్గా కూడా అనిపిస్తూ ఉండవు. అలాంటప్పుడు మనం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, పాత క్లాత్ ఏదైనా ఉంటే దానిపైన కొంచెం అంటే చూసారా ఎంత ఫ్యూ డ్రాప్స్ అంటే కొంచెం వేసేసి ఆ తర్వాత కనుక మనకి స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. పైన దుమ్ము అనేది లేకుండా అయితే
బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టి స్విచ్ మాత్రం ఖచ్చితంగా ఆఫ్ చేయండి, ఆ హోల్స్ లేకుండా అయితే క్లీన్ చేసుకోండి. అండ్ అలానే కొన్నిసార్లు టమాటా సాస్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవచ్చు, లేదా వైప్స్ ఉంటాయి కదా, వైప్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీకు అవైలబుల్ ఏది ఉంటే దాన్ని బట్టి కనుక స్విచ్ బోర్డ్ని కనుక క్లీన్ చేసుకున్నామనుకో స్విచ్ బోర్డ్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ లోపల ఇలాంటి చిన్న జిప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. దీనికి ఏంటంటే మనం డైరెక్ట్గా ఇంటి కీస్ అని హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసేసాము అనుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ కీస్ అయినా కానివ్వండి, అలాంటివి ఏంటంటే మనకు అవసరమైనప్పుడు అస్సలు కనిపించవండి, మనం చాలాసేపు వెతకాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఈజీగా ఏదైనా ఇంపార్టెంట్ కీ ఉంది దొరకాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ఏదైతే జిప్ ఉంటుందో లోపల ఆ జిప్కి చిన్న పిన్నీస్ కనుక పెట్టేసాము అనుకోండి, అవసరమైనప్పుడు చాలా త్వరగా దొరుకుతుందని ఎక్కువసేపు వెతకకుండానే మన పనులను సులువుగా అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి కొబ్బరి చిప్పలు కనుక ఉన్నాయి అనుకోండి, ఇంట్లో కొబ్బరి చిప్పలు కొన్నప్పుడు వీటిని అనవసరం అని చెప్పేసి అస్సలు పడేయకూడదు. కొబ్బరి చిప్పలతో చాలా టిప్స్ అయితే ఉన్నాయండి. అప్పుడు దీంతో కూడా ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతానికి. దీంట్లో ఏంటంటే కొంచెం బొగ్గు కనుక ఉంది అనుకోండి, మనకేంటంటే కొన్ని ర్యాక్స్లో ఏమవుతుంది అని అంటే కొంచెం కబోర్డ్స్లో కొంచెం తడిగా అనిపిస్తూ ఉంటుంది, ముఖ్యంగా చలికాలంలో. అలాంటప్పుడు ఏంటంటే ఆ ప్లేస్ అంతా మనకి తడి అనేది లేకుండా ఉండాలి, బట్టలు కానివ్వండి, బీరువాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే కానివ్వండి. ఈ విధంగా కొబ్బరి చిప్పులో బొగ్గులు కనుక కబోర్డ్స్లో కనుక పెట్టేసుకున్నామనుక ఆ తడి అనేది మనకి బొగ్గు అనేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి చెమ్మగా ఉండే ఛాన్స్ అయితే లేకుండా అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇది వెంటిలేషన్ తక్కువగా ఉంటుంది కదండి, అలాంటి ఇళ్ళలో సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఖచ్చితంగా మన దోశ పిండి కానివ్వండి, ఇడ్లీ పిండి కానీ పోసుకున్నప్పుడు అడుగుని ఇలా గిన్నె అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి కొంచెం పిండి అనేది, ఆ పిండిని కూడా అనవసరం అని చెప్పేసి పడేకుని అలా స్టీల్ షింకులు ఉంటాయి కదండి, ఈ స్టీల్ షింకుల్లో ఏంటి అని అంటే కొంచెం మనం నార్మల్గా సోప్ పెట్టి క్లీన్ చేసే బదులు అప్పుడప్పుడు ఈ విధంగా పిండి కనుక వేసేసి కనుక కొంచెం గ్రీన్ స్క్రబ్ పైన సోప్ వేసేసుకొని లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ గరుకుదనానికి ఈ స్టీల్ దానిపైన ఉన్న ఇలాంటి చిన్న నాచు కానివ్వండి, లేదంటే పాచి ఏమన్నా ఉన్నా కానివ్వండి, స్టీల్ దానివల్ల దీనిపైన గరుకుదాని వేసి నీట్గా క్లీన్ చేయడం చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే పిండి మిగిలినప్పుడు ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే మన స్టీల్ షింక్ అనేది చాలా నీట్గా కొత్త దానిలాగా అయితే మెరిసిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న కర్చీఫ్స్ ఉంటాయి కదా, నాప్కిన్స్, అలాంటివి మనం వాష్ చేయాలని వాషింగ్ మిషన్లో వేసాము అనుకోండి, అన్ని బట్టల్లోకి చుట్టేస్తూ ఉంటాయండి, మనకి త్వరగా అది వాషింగ్ మిషన్ తీసి ఓపెన్ చేయించినప్పుడు కూడా మనకి త్వరగా కనిపించవు. అలా కాకుండా మన కర్చీఫ్లన్నీ ఒక దగ్గర ఉండాలి అని అనుకుంటే మాత్రం, మనకి తీసిన వెంటనే త్వరగా దొరకాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి, హెయిర్ బ్యాండ్ కనుక వేసేసి ఆ తర్వాత వాషింగ్ మిషన్లో కనుక వేసేసాము అనుకోండి, మనకు అవసరమైనప్పుడు త్వరగా వాషింగ్ మిషన్ తీగానే ఈజీగా కనిపిస్తాయండి, అన్నింటినీ ఒక దగ్గర అయితే ఆరపెట్టేసుకోవచ్చు, వెతికే పనే లేకుండా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మిక్సీని మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి, కొన్నిసార్లు పిండిలు వేసినా కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జ్యూసులు ముఖ్యంగా వేసినా కానివ్వండి, ఈ విధంగా అడుగునని చెప్పేసి కొంచెం అయితే పడిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు కొన్నిసార్లు అలాగే వదిలేసాము అనుకోండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, జాబ్ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, మనం ఖచ్చితంగా రెగ్యులర్గా క్లీన్ చేయరు కదండి, ఎవరైనా సరే కానీ రెగ్యులర్గా అయితే క్లీన్ చేసుకోలేం కదా. అలాంటప్పుడు మనకి కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటి స్మెల్ లేకుండా మనకి మంచిగా మనకి 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా సరే కానివ్వండి, నీట్గా క్లీన్ అవ్వాలి. అండ్ అలానే ఆ పార్ట్స్ అనేవి చాలా నీట్గా ఉండాలి, మంచి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా కొంచెం పాత కొమ్ము ఏదైనా ఉంది అంటే పాత కొమ్ము పైన పాత సాక్స్ వేసేసి కొంచెం అంటే కొంచెం మనకి షాంపూ ఉంటుంది కదా, షాంపూ వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ పార్ట్స్ ముఖ్యంగా ఎక్కడైతే కార్నర్స్లో ఉంటుందో ఆ కార్నర్స్ అన్నిట్లో కూడా లోపలికి మొత్తం నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా కనుక క్లీన్ చేస్తాము చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఎలాంటి ముఖ్యంగా స్మెల్ అనేది ఎక్కువ ఇయర్స్ అయ్యే కొద్ది కొంచెం బ్యాడ్ స్మెల్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా షాంపూతో కనుక క్లీన్ చేసుకున్నామనుకో చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ అలానే ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను.